So today let's discuss on logging. Logging using SLF4J, which is industry standard అండి. సో లాగింగ్ ఎందుకు అనంటే ఇప్పుడు నార్మల్‌గా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని మనం రాస్తున్నాం కదా! సో అవి రాయమనమాట. మీరు ఏ అప్లికేషన్ ప్రొడక్షన్ అప్లికేషన్ చేసినా గానీ లాగర్స్ చూస్తామనమాట. సో మనకేమైనా ఇష్యూ ఉన్నా ఏదున్నా గానీ మనం డైరెక్ట్ సిస్టమ్‌లోకెళ్ళి చూస్తాం. ఓకే. అంటే డైరెక్ట్ మన లాగ్స్ అన్నిటిని ఒక దగ్గర స్ప్లంక్‌లో అయినా, లేకపోతే పుట్టి బాక్స్‌లో అయినా, అంటే మన సర్వర్‌లో అయినా ఆ లాగ్స్ పెట్టేసుకొని దాన్ని మనము చూస్తామన్నమాట. రైట్. ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ఎల్ఎన్ ఇట్లా పెట్టుకున్నాం కదా! ప్రింట్ఎల్ఎన్ ఇట్లా. సో వీటిని అక్కడ మెయింటైన్ చేసే బదులు మనం డైరెక్ట్ లాగర్స్ పెట్టుకుంటాం దీని ప్లేస్‌లో. సో మనం ఇవాళ ఏం చూద్దామంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ లాగింగ్, ఎగ్జిక్యూషన్ ఎంత టైం తీసుకుంటుంది. అంటే మన ఆ మెథడ్‌లోకొచ్చి ఈ మెథడ్ బయటకోవడానికి ఒకవేళ మీరు ఒక యూజర్ హిట్ చేసినప్పుడు, లాగిన్ అయినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది. ఈ యూజర్ ట్రాకింగ్ ఇవన్నీ చూద్దాం. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక మైక్రో సర్వీస్ ఇంకో మైక్రో సర్వీస్ మాట్లాడుకుంటప్పుడు లాగ్స్ ఈ సర్వీస్‌లో ఉంటాయి, ఆ సర్వీస్‌లో ఉంటాయి. సో మనం ఒకటే రిక్వెస్ట్‌ని ఎలా డీబగ్ చేయాలి ఎండ్ టు ఎండ్ అవి కూడా మనము చూద్దాం. దాన్ని కొరిలేషన్ ఐడీతోని చేస్తా అంటారు. విల్ సీ దట్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండి. నేను ఓన్లీ మెయిన్‌గా ఇంటర్వ్యూ ఫోకస్ చేసి దాన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. రైట్. సో ఈ లాగింగ్ అనేది ప్రతి ఒక్క అప్లికేషన్ లెవెల్‌లో రాసుకుంటాం. ఇది ఒక దాంట్లో రాసుకొని వాడుకునేది కాదు. రైట్. సో ఇప్పుడు నేను ఆర్డర్ సర్వీస్‌లో రాసుకున్నా. ఎందుకంటే మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి లెట్స్ డూ దేర్. సో దీనికి నేను ఒక లాగింగ్ ఇంటర్సెప్టర్ పెట్టుకుంటా. లాగిన్ ఇంటర్సెప్టర్. ఇంటర్సెప్టర్. ఓకే. లాగింగ్ ఇంటర్సెప్టర్ అనేది క్రియేట్ చేశా. సో ఇది ఇంప్లిమెంట్స్ ఫ్రమ్ మనకు డిఫాల్ట్ హ్యాండ్లర్ ఇంటర్సెప్టర్ అని చెప్పేసి స్ప్రింగ్ బూట్ మనకు ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? ఫైన్. సో దీని మీద మనము స్ప్రింగ్‌లో కాంపోనెంట్‌ని పెట్టేసుకుంటాం. బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కాబట్టి. రైట్. సో లాగర్‌కి మనము రాసే స్టెప్ ఏంటంటే ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్. సారీ, ఇది అవసరం లేదు ఇప్పుడే. రిక్వెస్ట్ టైం కూడా కావాలి. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ లాగర్ లాగ్ ఈక్వల్ టు లాగర్ ఫ్యాక్టరీ డాట్ గెట్ లాగర్‌లో ఈ ఈ క్లాస్ నేమ్ పెడతాం మనం. ఏది ఈ లాగర్ ఇంటర్సెప్టర్ క్లాస్ నేమ్ పెడతాం. డాట్ క్లాస్. ఓకే. ఇది ఇంపోర్ట్ చేద్దాం మనం. రైట్. ఇప్పుడు మనకు ఎప్పుడు స్టార్ట్ అయితుంది ఆ రిక్వెస్ట్ ఐడీ ఏంటిది అనేది కూడా మనము మెన్షన్ చేసుకుందాం ఇక్కడ. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ స్టార్ట్ టైం ఈక్వల్ టు స్టార్ట్ టైం. ఓకే. నెక్స్ట్ మనము రిక్వెస్ట్ ఐడీ పెట్టుకుందాం. ఓకే. రిక్వెస్ట్ కూడా ఐడి. రిక్వెస్ట్ ఐడి అంటే రిక్వెస్ట్ ఐడి. ఓకే. ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. మెథడ్ ప్రీ హ్యాండిల్ అనమాట. అంటే ముందు రన్ అయ్యేది కంప్లీట్ అయినాక రన్ అయ్యేది అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్రీ హ్యాండిల్‌లో ఈ రిక్వెస్ట్‌ని రెస్పాన్స్ అనేది తీసుకుంటదనమాట బేసికల్‌గా. అంటే అది హ్యాండిల్ చేస్తది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ కొరిలేషన్ ఐడి ఏం జనరేట్ చేసింది అనేది మనకు తెలుస్తది సింపుల్‌గా. సో ఇది డిఫాల్ట్‌గా వస్తాయండి. మనం వీటన్నిటిని ఓవర్ రైట్ చేయాలి. పబ్లిక్ బూలియన్ ప్రీ హ్యాండిల్ which accepts request http servlet request space request comma http servlet
రెస్పాన్స్ స్పేస్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ హ్యాండ్లర్. It throws exceptions అవసరం లేదు. స్టిల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది బేసికల్గా. ఇక్కడ మనము స్టార్ట్ టైంని ఎండ్ టైంని మనము రిక్వెస్ట్కి సెట్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ వాట్ వీ విల్ డూ, రైట్, వీ విల్ గెట్ ద కరెంట్ టైం. కరెంట్ ఏ టైం ఉందో అది గెట్ చేద్దాం. లాగ్ స్టార్ట్ టైం ఈక్వల్ టు సిస్టమ్ డాట్ కరెంట్ టైం రిలీజ్ తీసుకొని దీనికి సెట్ చేద్దాం. దేనికి, స్టార్ట్ టైంకి సెట్ చేద్దాం. లాంగ్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటివి, ఇప్పుడు మనకు కోరిలేషన్ ఐడి కావాలి. ఎందుకు అంటే నెక్స్ట్ మైక్రో సర్వీసెస్కి వెళ్ళి మాట్లాడాలంటే వి నీడ్ కోరిలేషన్ ఐడి. కోరిలేషన్ ఐడి ఈజ్ ఏ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, స్ట్రింగ్ రిక్వెస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూఐడి డాట్ ర్యాండమ్గా ఒక కోరిలేషన్ ఐడి మనం జనరేట్ చేసి దాన్ని మనము ఈ రిక్వెస్ట్ ఐడికి ఆ రిక్వెస్ట్ ఐడి అనేది సెట్ చేస్తాం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బేసిక్ రిక్వెస్ట్ని లాగ్ చేద్దాం. ఓకే, లాగ్ డాట్ ఇన్ఫోలో డైరెక్ట్ ఇది పెట్టే బదులు మనము ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ బేసికల్గా. సో ఇన్కమింగ్ రిక్వెస్ట్ ముందు ఐడి పెట్టుకుందాం. మనం ఐడి ఇట్లా పెడితే ఇందులోకి మనం ఒకటి పాస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, స్లాష్ ఇన్కమింగ్ ఇట్లా పెడుతున్నాను. ఇట్లా పెట్టి ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్కి రిక్వెస్ట్ ఐడి, ఫస్ట్ ఐడికి రిక్వెస్ట్ ఐడి చూస్తున్నాం. నెక్స్ట్ ఐడికి రిక్వెస్ట్ ఐడి డాట్ గెట్ మెథడ్, రిక్వెస్ట్ డాట్ గెట్ యూఆర్ఐ. ఇలా పెడితే ఇది లాగ్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ ఐడి, రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ ఏంటివి అనేది మొత్తము మనకు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఇది ప్రీ హ్యాండిల్ కదా. నెక్స్ట్ మనము ఆఫ్టర్ కంప్లీషన్ కూడా చేద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ కూడా సేమ్ మెథడ్ కాపీ పేస్ట్ చేసుకొని నేను ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ రెస్పాన్స్, ఇక్కడ మనం ఎక్సెప్షన్ కూడా హ్యాండిల్ చేద్దాం. ఎక్సెప్షన్ రిక్వెస్ట్ డాట్ లాంగ్ స్టార్ట్ టైమ్ ఇస్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ స్టార్ట్ టైమ్. తర్వాత మనకు డ్యూరేషన్ కూడా తీసుకుందాం. డ్యూరేషన్ అనేది కరెంట్ ఎంత మిల్లీ సెకండ్స్ ఉందో దాని మైనస్ అది చేస్తాం. ఓకేనా, తర్వాత ఇప్పుడు రిక్వెస్ట్ ఐడికి మనము సెట్ చేయాలి. రిక్వెస్ట్ ఐడి మనము సెట్ చేద్దాం. రిక్వెస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది అవసరం లేదు, దీన్ని మనము రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అని చేసుకోవాలంటే మనము స్ట్రింగ్ ఆఫ్ టైప్ కన్వర్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ రిక్వెస్ట్ ఐడి, దాన్ని స్ట్రింగ్గా మార్చడం. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి అని అంటే యూజర్ అనేవాడు లాగిన్ అయ్యిందా అంటే ఇప్పుడు రిక్వెస్ట్ ఐడి వచ్చింది అనుకోండి మనకు, లెట్స్ ఏ యూజర్ అనేవాడు సమ్ ర్యాండమ్గా మనం హార్డ్ కోడ్ చేద్దాం. లెట్స్ ఏ స్ట్రింగ్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనోనిమస్ యూజర్ అనుకుంటే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి ఉంటే మనం ఎట్లా టెస్ట్ చేస్తాం, మనకు సెక్యూరిటీ కాంటెక్స్ట్లో మనకి ఇవన్నీ దొరుకుతాయి. గుర్తుంది కదా, సెక్యూరిటీ కాంటెక్స్ట్ హోల్డర్లో డాట్ గెట్ కాంటెక్స్ట్ అథెంటికేషన్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నప్పుడు, అంటే
యూజర్ సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయినప్పుడు మనం ఆ యూజర్‌ని గెట్ చేస్తాం సింపుల్‌గా. లేకపోతే అనోనిమస్ యూజర్. పర్ఫెక్ట్ గదా! ఇప్పుడు ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు మనం ఇదేం చేస్తాము దీన్ని లాగ్ చేసుకోవచ్చనమాట. అంటే ఏమని లాగ్ చేసుకుంటాం సింపుల్‌గా లాగ్ డాట్ ఇన్ఫో ఇందులో ఫస్ట్ మనము ఐడీ ప్రింట్ చేద్దాం. ఐడీ నెక్స్ట్ యూజర్ నెక్స్ట్ కంప్లీటెడ్ 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 నెక్స్ట్ స్టేటస్ అంటే మనం ఇవన్నీ పెట్టుకోవచ్చనమాట. ఇంక ఎంత టైంలో అంటే ఎన్ని మిల్లీ సెకండ్స్‌లో ఇదయింది. కామ రిక్వెస్ట్ ఐడీ ఇప్పుడు మనకి యూజరు ఇప్పుడు చూస్తే ఇవన్నీ మనకు యూజరు రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ మెట్ యూఆర్ఐ స్టేటస్ డ్యూరేషన్ ఇవన్నీ వచ్చినాయి. ఇది అప్పుడు మనకు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయినప్పుడు రైట్. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమన్నా ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఉంటే ఇది లేకపోతే ఎట్లా అనేది కూడా మనం హ్యాండిల్ చేయాలి కదా. ఇఫ్ ఈఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయితే లాగ్ డాట్ ఎర్రర్ అని పెడతాం అనమాట. ఎర్రర్ అని పెట్టేసి ఆ ఎక్సెప్షన్ ఏముందో కూడా మనము రిక్వెస్ట్ ఐడి పంపొచ్చు. ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అని అనొచ్చు. లేకపోతే జస్ట్ మనము ఎక్సెప్షన్ కూడా త్రో చేయొచ్చు. మొత్తం ఆబ్జెక్ట్ అంతా త్రో అవుతుంది ఇక్కడ. మీకు అర్థమైందా? అని అనుకుంటున్నాను మీకు అర్థమైందని. రైట్. నెక్స్ట్ ఇదంతా వెల్ అండ్ గుడ్ కదా. ఇప్పుడు మనము ఒక వెబ్ కాన్ఫిగ్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే. ఈ వెబ్ కాన్ఫిగ్ ఎందుకు అనంటే ఈ ఇంటర్సెప్టార్‌ని రిజిస్టర్ చేసుకోవడానికి మనం ఒక కాన్ఫిగ్ వాడతాం అనమాట. సేమ్ అండి. అప్పుడు మనము అథెంటికేషన్ చేసడానికి జేడబ్ల్యూటీ టోకెన్ ఎలా వచ్చింది. తర్వాత మనము ఇంజెక్ట్ చేసాం కదా. సేమ్ వేలో ఇది కూడా అంతే అనమాట. లెట్స్ క్రియేట్ వెబ్ కాన్ఫిగ్ నౌ. ఈ వెబ్ కాన్ఫిగ్ ఆల్రెడీ మనకు వెబ్ ఎంఈసీ కాన్ఫిగర్ అని చెప్పేసి మనకు ఇది డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేస్తది. మనం అందులో కావాల్సిన మెథడ్స్ అంటే ఇంటర్సెప్టార్స్‌ని మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇదేంది ఇది కాన్ఫిగరేషన్ ప్రైమరీగా ఫస్ట్‌గా లోడ్ అయితది కాబట్టి దీన్ని మనము కాన్ఫిగరేషన్ పెట్టేసుకుంటాం. ఆటో వైడ్ ప్రైవేట్ లాగింగ్ ఇన్సెప్టర్ కథం. యాడ్ ఇంటర్సెప్టర్ పెట్టుకున్నాం. ఇంటర్సెప్టర్ రిజిస్ట్రీలో మనము ఈ రిజిస్ట్రీకి ఈ లాగింగ్ ఇంటర్సెప్టర్‌ని మనము యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే లాగింగ్ ఇంటర్సెప్టర్ పెట్టుకున్నామో దాన్ని మనము యాడ్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? రైట్. నౌ ఇప్పుడు చూస్తే అప్లికేషన్‌లో మనము ఈ లాగర్స్ అనేది ఏ లెవెల్‌లో కావాలి? అంటే డీబగ్ లెవెలా? అంటే మీకు ప్రతిసారి డీబగ్ చేసేటప్పుడు లాగిన్ కావాలా? ఇన్ఫో లెవెల్ కావాలా? అంటే రూట్ లెవెల్ లాగిన్ కావాలా? అని చూసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే లాగింగ్ లెవెల్స్ పెట్టుకోవచ్చనమాట. అంటే రూట్ లాగింగ్ లెవెల్. రూట్ లాగిన్ లెవెల్. దాన్ని ఎట్లా పెట్టుకోవచ్చు అంటే లాగింగ్ లెవెల్ డాట్ ఇన్ఫో. లాగింగ్ లెవెల్ డాట్ రూట్ ఈక్వల్ టు ఇన్ఫో. ఓకే. నెక్స్ట్ ఏంటిది ప్రాజెక్ట్ లెవెల్ లాగ్స్ పెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్ లెవెల్ లాగ్స్ అంటే ఏంది? లాగింగ్ లెవెల్ డాట్ డాట్ కామ్ డాట్ ఎగ్జాంపుల్ ఏదో ప్రాజెక్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనుకోండి. సో, ఇక్కడ డీబగ్ అట్లా. ఇప్పుడు అదే ఎస్‌క్యూఎల్ లెవెల్ లాగ్స్ అనుకోండి. అంటే ఎస్‌క్యూఎల్ మనకు కనబడాలి. అంటే ఏ ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయితుందని కనబడాలనుకున్నా. డాట్ హైబర్నెట్ డాట్ ఎస్‌క్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు డీబగ్. నెక్స్ట్ ఏంటిది? క్లీనర్ లాగ్స్ అంటే ఏ టైంకి ఎట్లా అంటే క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మనము చెప్పొచ్చనమాట. అది లాగర్ ప్యాటర్న్ డాట్ కన్సోల్‌లో పెట్టేసుకుంటాం మనం. అర్థమైందా? సో, ఇప్పుడు నువ్వు ప్రాపర్‌గా చూస్తే మనము కామ్ డాట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కామన్‌గా చూస్తే ఇప్పుడు క్లయింట్ అనేవాడు క్లయింట్ రిక్వెస్టర్ వస్తది. రిక్వెస్టర్ నుంచి లాగింగ్ అనేది ఇంటర్సెప్టర్ అనేది క్లిక్ అయితది. ఇంటర్సెప్టార్‌లో మనం ప్రీ హ్యాండిల్‌గా రాసాం. అంటే ముందే హ్యాండిల్ చేసే మెథడ్స్ రాసాం. ఈ ప్రీ హ్యాండిల్‌లో మనకు స్టార్ట్ టైము, రిక్వెస్ట్ ఐడీ, లాగ్ ఎప్పుడొస్తుంది ఏందని వస్తది. దాని నుంచి మనము కంట్రోలర్‌కెళ్తది. కంట్రోలర్ నుంచి
రెస్పాన్సర్ నుంచి అగైన్ లాగింగ్ ఇన్సెప్ ఇంటర్సెప్టర్ దగ్గరికి వెళ్తాం అన్నమాట మనం. మీకు అర్థమైంది కదా! సో, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అండి. సో, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. హౌ ఇట్ వర్క్స్ అని. ఇక్కడ మనకు లాగ్స్ అని రావాలంటే ఇక్కడ ఆటో సర్వీస్ డిబగ్ లెవెల్‌లో పెట్టాం మనం. డిబగ్ అని పెట్టుకున్నాము. నౌ ఇప్పుడు క్లీన్ సర్వీస్‌లో ఉంటది. కాకపోతే మనకు లాగ్స్ కూడా రాయాలి కాబట్టి లెట్స్ రైట్ సమ్ లాగ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ గెట్ ఆల్ ఉంది. గెట్‌లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనము ఇది ఎనేబుల్ చేయాలంటే మనం ఇక్కడ పైన ప్రైవేట్ లాగర్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. స్టాటిక్ ఫైనల్ లాగర్ స్పేస్ లాగ్ ఈజ్ ఈక్వల్ టు లాగర్ ఫ్యాక్టరీ అని వస్తుంది. లాగర్ ఫ్యాక్టరీ డాట్ గెట్ లాగర్. ఇందులో మనము ఆర్డర్ కంట్రోలర్ అంటే దాని క్లాస్ని పంపిస్తాం. డాట్ క్లాస్ రైట్. ఇది ఇంపోర్ట్ చేద్దాం. వి ఇంపోర్టెడ్ దిస్. నా ఇప్పుడు ఏ మెథడ్లో ఉన్నా ఇప్పుడు గెట్ ఆల్ మెథడ్ ఉంది. లాగ్ డాట్ ఇన్ఫో అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనము అన్ని చెప్పవచ్చు. ఫెచ్చింగ్ ఆల్ ఆర్డర్స్ ఫ్రమ్ యూజర్ ఇవన్నీ పెట్టచ్చు. మనకు అవసరం లేదు. ఫెచ్చింగ్ ఆల్ ఆర్డర్స్ ఫర్ యూజర్ అని పెడదాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనము గెట్ ఆల్ ఆర్డర్స్ ఇళ్ళకి వెళ్తున్నాము. ఫైండ్ ఆల్ రేపోలో దీనికంటే ముందు కూడా మనము డీబగ్ కూడా పెట్టుకోవచ్చు. లాగ్ డాట్ డీబగ్ లాగ్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ పెట్టాలంటే స్టిల్ మనం మళ్ళీ అది యాడ్ చేయాల్సిందే. ఏది మన ఇది ఈ పైంది. దిస్ వన్ వీ షుడ్ యాడ్ హియర్ యాజ్ వెల్. వేర్ ఇస్ ది ఆర్డర్ సర్వీస్? ఇక్కడ యాడ్ చేద్దాం అట్ ద టాప్. ఓకే, వీ కెన్ యాడ్ హియర్. చేసామా? డన్. ఇప్పుడు లాగ్ డాట్ డిబగ్లో మనం ఇక్కడ ఇన్సైడ్ సర్వీస్లో ఉన్నాము. వీఆర్ ట్రయింగ్ టు ఫెచ్ ఆర్డర్స్ ఫ్రమ్ డిబి అని పెట్టేసినాం. రైట్. ఇప్పుడు ఎక్సెప్షన్ కేసులో ఆర్డర్ నల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, మనము రన్ టైమ్ లాగ్ డాట్ ఎర్రర్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. రైట్. సో ఇట్లా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు లెట్ us రన్ దిస్ ఆర్డర్ సర్వీస్. ఓకే, run it. Once run it, then let's kill the API gateway and rerun it. Let's rerun it. Let's run it. Okay. సో ఇప్పుడు మనము నార్మల్గా ఇక్కడ హిట్ చేసినప్పుడు ఇప్పుడు మన ఏది ఉంది ఇది రన్ చేస్తే ఇక్కడ యూజర్స్ తోటి నాకు ఎందుకంటే ఇప్పుడు అథెంటికేషన్ అవన్నీ ఎనేబుల్ అయిపోయినాయి కదా. ఇది యూజర్ రెడ్డి అని ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు 1 2 3 4లో రెడ్డి 1 2 3 4 మనం ఇక్కడ కాపీ చేసి పెట్టాము. అప్పుడు ఆర్డర్స్, ఇప్పుడు నేను ఆర్డర్స్ని గెట్ చేద్దాం. గెట్ చేస్తే సర్వీస్ అన్అవైలబుల్ అని వచ్చింది. ఇట్ టోటల్లీ ఫైన్. ఆర్డర్, వేర్ ఇస్ ఆర్డర్ సర్వీస్ అన్అవైలబుల్. వై ఇట్స్ అన్అవైలబుల్? లెట్ us హిట్ వన్స్ మోర్. ఓకే, హిట్ అయితే అయింది. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ లాగ్స్లో చూద్దాం. గెట్ సర్వర్లో లాగ్ డాట్ డిబగ్ ఇన్సైడ్ సర్వర్. ఓకే, గెట్ ఆర్డర్. లెట్ us రన్ ఇన్ ద డిబగ్ మోడ్. ఓకే, ఇది కిల్ చేద్దాం ఒకసారి. Let us rerun the API gateway as well. Okay. Done. Now, when we
hit it, loading class or nothing to read. సో మన ఇక్కడ రావట్లేదు సర్వీస్. సో దర్ ఇస్ అ ఇష్యూ ఇన్ ద ఆర్డర్ హౌ వి ఆర్ రన్నింగ్. ఓకే, లెట్ మీ రీరన్ ఇట్ అగైన్ అండి. లెట్ మీ రీరన్ ది అథెంటికేషన్ యాజ్ వెల్. మీకు ఆర్డర్ తెలుసు కదా, కాన్ఫిగ్, డిస్కవర్ రన్ చేసిన, కాన్ఫిగ్ రన్ చేసినాక, అన్ని సర్వీసెస్ రన్ చేసినాకనే ఈ ఏపీఐ గేట్వే రన్ చేయాలి. సో సమ్వేర్ ద ఇష్యూ ఇస్ హ్యాపెనింగ్, లెట్ మీ రీరన్ అంతే. The application is running. Let's go to yes. Now if I hit it, oh, why the debugger is not enabled, is it? Okay, let me check once more. సింపుల్ అండి. ఇది నాది టోకెన్ ఇష్యూ ఉంది. టోకెన్ ప్రాపర్‌గా ఎళ్లి ఇక్కడ రెడీ ఇది పెట్టి ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంటే 1 అవర్ కదా! 1 అవర్ తర్వాత రికార్డ్ చేస్తున్నా కదా! ఎక్స్‌పైర్ అయిపోయింది టోకెన్. నేను ఎందుకు పని చేస్తలే అని చూసాను. గెట్ చేస్తున్నా ఇప్పుడు. గెట్ చేసినప్పుడు నాకు ఇది ప్రాపర్‌గానే వర్క్ అయింది. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ డిబగ్గర్‌కి వస్తుంది చూసారా? పర్ఫెక్ట్‌గా. చూస్తే ఇప్పుడు మీరు ఫెచింగ్ ఆల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద యూజర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఐడీ, ఈ యూజర్, రెడీ, కంప్లీటెడ్, గెట్ ఆర్డర్స్, ఇది అన్నీ మనకు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అయితున్నాయి. ఇప్పుడు మనము ఈ లాగింగ్ ఇంటర్సెప్టర్‌కెళ్ళినా గానీ ఐడీ, యూజర్, కంప్లీటెడ్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయితున్నాయనమాట. సో మీకిప్పుడు అర్థమైంది గదా! సో హౌ దిస్ వర్క్స్ అనేది మీకైతే అర్థమైంది కదా! లాగ్స్ అనేది అలా ప్రింట్ అయితాయనమాట అది. సో ఫస్ట్ మనకు రిక్వెస్ట్‌కొచ్చిన తర్వాత, రిక్వెస్ట్ ప్రింట్ అయిన తర్వాత మన ఈ లాగింగ్ ఇంటర్సెప్టర్‌కొచ్చితే, ఆ లాగింగ్ ఇంటర్సెప్టర్ అనేది మన కంట్రోలర్‌కి పంపిస్తే, మన కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోలర్ నుంచి సర్వీస్‌కెళ్తుంది. ఓకే, సర్వీస్ నుంచి రెపోజిటరీకెళ్తది. రెపోజిటరీ నుంచి మళ్ళీ లాగింగ్ ఇంటర్సెప్టర్‌కెళ్తదనమాట. అంటే ఇదేమో బిఫోర్ ఇదండి. ఇదేమో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద లాగ్స్ అనమాట. అంటే ప్రీ హ్యాండిల్. తర్వాత ఇదేం చేస్తది, మన అప్లికేషన్‌లో కంట్రోలర్, సర్వీస్, ఇంకా రిపోజిటరీ ఇంకేమేమి క్లాసెస్ ఉన్నాయో వాళ్ళన్నిట్లలో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఈ లాగ్ ఎగ్జిక్యూట్ అయితదనమాట. సో మనము ఈజీగా డిబగ్ చేయొచ్చనమాట. ఓహో! ఈ టైంలో ఇవి అయినాయా? ఓహో! ఈ టైంలో ఈ లాగ్స్ వచ్చినాయి. సో ఇష్యూ ఉంటే ఈ లాగ్స్‌లో ఇక్కడ ఇష్యూ ఉందనేది మనం ఈజీగా డిబగ్ చేయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ట్రేస్ ఐడీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటే డిఫరెంట్ మైక్రో సర్వీసెస్‌లో మనం ఎలా అంటే ఇప్పుడు ఆర్డర్ నుంచి యూజర్ కాల్ అయిందనుకోండి. సో ఆర్డర్‌లో ఒక 1, 2, 3 ఐడీ వస్తే మనం యూజర్‌లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ కాల్ చేస్తాయి కదా! సో ఆ 1, 2, 3 అనే ట్రేస్ ఐడీతోని మనము డీబగ్ చేసుకోవచ్చనమాట ఆ ట్రేస్ ఐడీ తోటి. సో దట్స్ హౌ ఈ లాగ్స్ కూడా మనం ఎక్స్‌టెండ్‌గా యూజ్ చేయొచ్చండి. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఐ యామ్ ర్యాపింగ్ అప్ దిస్ సెషన్. థాంక్ యూ. చీర్స్. బై.